లూకా సువార్తలోంచి 17వ అధ్యాయం 17th చాప్టర్ 26, 27, 28 వచ్చిన చదువుదాం. నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారినందరినీ నాశనం చేశాను. ఓకే, 2 వచనాలు సరిపోతాయి. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రములు. ఇదిగో తండ్రి, మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మేము నడవలసిన త్రోవను మాకు బోధించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోండి దయచేసి. సరే, నేను చెప్పాల్సిన వర్తమానానికంటే ముందు కొన్ని విషయాలు నేను మాట్లాడి ఆ వర్తమానంలోకి వెళ్ళిపోతాను. మరి ఇక్కడ దైవజనులమైన మనం ఈ కాల వర్తమానాన్ని, సత్యాన్ని పట్టుకొని మనం నడుస్తూ ఉన్నాం. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకు తెలిసిన దాన్ని ఇతరులతో పంచుకోలేకపోతున్నారు. చాలామంది ఇతరులతో పంచుకోవడం అనేది చేయాలి. మనకు బైబిల్లో మీరందరూ వాక్యం తెలిసిన వాళ్ళు కనుక నేను చెప్తున్నాను, ఇంటికి వెళ్ళి మీరు చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాజు తలాంతులనిచ్చి పోయాడు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1. అందరున్నారు ఇక్కడే? ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. 5 తలాంతులు ఇచ్చినవాడు, 5 తలాంతులు తీసుకున్నవాడు దానితో వ్యాపారం చేసి మళ్ళీ 5 తలాంతులను సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు వాటితో వ్యాపారం చేసి మళ్ళీ 2 తలాంతులను సంపాదించాడు. ఈ 1 తలాంతు తీసుకున్నవాడు అతడు భూమిలో దాచిపెట్టి మళ్ళా రాజు వచ్చినప్పుడు ఆ భద్రంగా తీసుకుపోయి అతనికి ఇచ్చాడు. అయ్యా, నువ్వు చాలా కఠినోడవని నేను చాలా జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టి మళ్ళీ నీకు ఇస్తున్నా అంటే, ఆయన 5 తలాంతులు తీసుకొని 5 తలాంతులను మరి సంపాదించిన అతన్ని బలానమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. అనేకమైన వాటిపైన అధికారిగా నియమించాడు. అలాగే 2 తలాంతులు తీసుకొని మళ్ళా 2 తలాంతులు సంపాదించిన వాడిని కూడా బలానమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. కానీ 1 తలాంతు తీసుకున్న వాని గురించి ఏం రాశారో చూడండి. అక్కడ సోమరివైన చెడ్డ దాసుడా, వచనం కూడా చెప్పండి. 25వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. అందుకు అతని యజమానుడు వాని చూచి సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీ వెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండేను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందుని అని చెప్పి ఆ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలంతులు గల వానికి ఇయుడి.
కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కోరుకుటయు ఉండున. నేను రైట్. పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉండునా. నేను రైట్. ఈ వెలుపటి చీకటి ఏంటిదో తెలుసా మీకు? ఈ వెలుపటి చీకటిలోకి త్రోసేసే సిస్టమ్, అక్కడ పెళ్లి వస్త్రం లేకుండా లోపటికి వచ్చిన వ్యక్తిని కూడా వెలుపట చీకట్లో ఏమన్నాడు? అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటాయన్నాడు. ఈ ఏడుపును పండ్లు కొరుకుట అనగా శ్రమల కాలం అన్నాడు ప్రవక్త. శ్రమల కాలం అంతే, అతడు విడువబడి శ్రమల్లోనికి వెళ్తాడని. కనుక ఈ పనికి మాలిన ఈ చెడ్డ దాసుడు కూడా ఎక్కడికి వెళ్ళిండి ఇప్పుడు? అర్థమైందండి? ఈ పనికి మాలిన చెడ్డ దాసుని కూడా శ్రమల్లోకి వెళ్ళిపోయాడు. దాసుడే, సేవకుడే. అయితే ఏం చేసిందంటే, అతనికి ఇచ్చిన ఆ యొక్క తలాంతు, ఆ గిఫ్ట్, అది వాక్యం కావచ్చు, డబ్బు కావచ్చు, వరం కావచ్చు, ఏదైనా కానీ దానితో వ్యాపారం చేసి, దాన్ని సర్క్యులేట్ చేసి సంపాదించకుండా తన మట్టుకు మాత్రమే దాచుకొని ఉన్నాడు. అంటే చాలామంది సేవకులు కూడా ఇట్లా ఉంటారు. వాళ్ళు సేవ చేయరు, ఎవరికి చెప్పరు, ఎవరికి పెట్టరు, ఎవరికి ఏమి ఇయ్యరు. వాళ్ళు మాత్రమే దాచుకొని ఆ వాక్యం వాళ్ళ కొరకు మాత్రమే పెట్టుకొని ఎవరికి చెప్పకుండా ఎక్కడ తిరగకుండా పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళను ఏమనొచ్చు అంటే ఈ పనికి మాలిన చెడ్డ దాసుడు అని అంటారు. ప్రవక్త ద ఇన్వెస్ట్మెంట్స్ అనే వర్తమానంలో 64వ సంవత్సరం 3వ తేదీ 3వ నెల 14వ తేదీలో పారాగ్రాఫ్ నెంబర్ 10లో చెప్తా ఉన్నాడు. పెట్టుబడులు అనే వర్తమానంలో ఏమంటున్నాడంటే, Before I go on, I would like to say it's not a good idea to keep your money in your pocket. అంటే నీ డబ్బును నీ యొక్క జేబులో పెట్టుకునేది మంచి విధానం, ఆలోచన కాదు. Many people say, I will just put it in my pocket and I got it. అంటే జేబులో పెట్టుకొని నేను పొందుకున్నా, నాకు చాలు అని ఉంటారు. బట్ you businessmen and women, you don't think in those terms, and it's not a good thing because it can be stolen. అంటే దాచుకోవడం వల్ల అది దొంగిలించబడుతుంది, అది మంచి విధానం కాదు అని వ్యాపారవేత్తలకు వాళ్ళకి చెప్తున్నాడు. ఇట్స్ బెస్ట్ టు హ్యావ్ ఇట్ అండ్ సర్క్యులేషన్. అంటే దాన్ని సర్క్యులేట్ చేయాలి. ఓ దగ్గర పెట్టుబడి పెట్టాలి, కొంత లాభాన్ని సంపాదించాలి, మళ్ళీ తీసుకుపోయి ఇంకో దగ్గర పెట్టుబడి పెట్టాలి, లాభాన్ని సంపాదించాలి. దాన్ని సర్క్యులేట్ చేయాలి మనీని. ఎస్, టర్న్ ఓవర్ అంటారు. ఈ సర్క్యులేట్ చేయడం లేదా టర్న్ ఓవర్ చేయడం అనేది ఈడబెట్టడం, సంపాదించడం, ఆడబెట్టడం, సంపాదించడం అనేది చేయాలంటున్నాడు. చేస్తూ దాని గురించి అంటున్నాడు. But when one man said, I just kept it, I didn't want to take any chances on it, I put it in my pocket or I buried it somewhere. అంటే ఎక్కడో దగ్గర నేను పాతి పెట్టాను. ఈ చెడ్డదాసుని లాగా, చెడ్డదాసుని గురించి ప్రవక్త చెప్తున్నాడు. Then taken that what he would give to him and give it to the one that had brought more dividends. అంటే అతని దగ్గర నుంచి తీసివేయబడి కలిగిన వానికి ఈ యొక్క డివిడెండ్ ఇచ్చేసాడట. అండ్ హ్యాడ్ పుట్ ఇట్ టు ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్, అండ్ దట్స్ అవర్ లార్డ్స్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అంటున్నాడు.
అంటే ఎవరైతే దాచుకుంటా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసివేసి కలిగిన వానికి ఇచ్చి ఆ మనీని, ఆ తలాంతును సర్క్యులేట్ చేయడం, అది దేవుని యొక్క విధానం అంటున్నాడు ప్రవక్త. కనుక ఈరోజు నీకు యేసుక్రీస్తు నామములో బాప్తిజమం గురించిన జ్ఞానము, తలాంతు ఇచ్చాడంటే దాన్ని నువ్వు సర్క్యులేట్ చేయాలి. నీవు ఒకరికి చెప్పాలి, ఒకరికి సంపాదించాలి, ఇంకొకరికి చెప్పాలి, సంపాదించాలి, ఆ వ్యక్తి ఇంకో దగ్గర సంపాదించాలి, ఆత్మలను సంపాదించాలి, నీకు ఇచ్చిన వర్తమానంతో సంపాదించాలి, నీకు ఇచ్చిన డబ్బును వర్తమానం కొరకు ఖర్చు పెట్టాలి, ఆత్మల సంపాదన కొరకు చేయాలంటున్నాడు. కనుక డబ్బు విషయంలో కానీ వాక్య విషయంలో కానీ మనం పిసినారులాగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. వర్తమానాలు మన దగ్గర ఉన్నాయనుకోండి, ఎవరైనా ఒక సోదరుడు వస్తే బ్రదర్ ఇది చదవండి, అవసరమైతే కొని తీసుకుపోయి అతనికి ఇవ్వాలి, చదవండి అని చెప్పేసి. కొందరు ఏం చేస్తారంటే వర్తమానాలు అట్లే దాచుకుంటారు, ఎవరికి ఇయ్యరు వాళ్ళు చదవరు, ఎవరికి ఇయ్యరు వాళ్ళు చదవరు. వీళ్ళని ఏమనాలి? ఇప్పుడు ఏమంటారు దేవుడు? ఇక ఆ మాట మనం అనకూడదు. ఆయన పనికి మాలిన చెడ్డ దాసులు అన్నట్టు. అంటే వాళ్ళు చదవరు, ఇంకొకరికి ఇయ్యరు. చదివిన వ్యక్తి తీసుకుపోయి బ్రదర్ ఇది చదువుకొని మళ్ళీ తీసుకురా అని చెప్పాలి. కనుక దయచేసి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్, ఈ సర్క్యులేషన్ అనేది నీకు ఇచ్చిన తలాంతును నువ్వేం చేయాలంటే నీ కుటుంబంతో స్టార్ట్ చేయాలి. ఎక్కడి నుంచి? కుటుంబం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. చాలామంది కుటుంబాన్ని పట్టించుకోరు. మెయిన్గా సేవకులు సేవ గురించి ఎప్పటికీ సేవ పైన ఆలోచనలు ఉంటా ఉంటాయి. మీరే కాదు, నేను కూడా అంతే. సేవ పైన ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటాను తప్ప మనం కుటుంబం పైన దృష్టి పెట్టాం. కుటుంబంలో ఉండే వాళ్ళు రక్షింపబడే విషయంలో మనం దృష్టి పెట్టాం. వాళ్ళు ఎట్లా జీవిస్తుండ్రు, ఏం చేస్తుండ్రు, ఎన్ని వర్తమానాలు చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారా లేదా, భార్య బిడ్డలు మన ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ చదువుతున్నారా లేదా, ఏం చదివిండ్రు, ఎంత చదివిండ్రు, ఏ వర్తమానాలు ఉన్నారు, రైట్ డాక్టర్లో ఉన్నారా, రాంగ్ డాక్టర్లో ఉన్నారా, ఎటు పోతుండ్రు అనేది అవన్నీ మనం చూడమాట. దేవుని పిలుపు ఉంటుంది మనకు సేవ కొరకు, కానీ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ పైన దృష్టి పెట్టి వాళ్ళని నడిపిస్తూ మనం నడవాలి. మోషే విషయంలో ఒక సంఘటన జరిగింది, మీకు తెలుసు కదా. మోషేను పొద దగ్గర దేవుడు కలుసుకొని అతని పిలుపు గురించి అతనికి చెప్పి అతనికి వరాలను ఇచ్చి పవర్ ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. సరే, సాధ్యమైనంత వరకు మోషే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు, అయినా కుదరలేదు. దేవుడు అతన్ని పట్టుకున్నాడు, నీవే పోవాలన్నాడు. సరే అని చెప్పేసి పోయాడు. భార్యకి చెప్పాడు, అన్నీ చదువుకున్నారు, బయలుదేరిపోతా ఉన్నారు సేవకు. ఆ సేవకి వెళ్తున్న సమయంలో మళ్ళీ దేవుడే మార్గ మధ్యంలో అడ్డ నిలబడి మోషేను చంపాలని నిలబడ్డాడు. చూడండి, ఆ సందర్భం తీయండి ఒకసారి. నిర్గమకాండంలో 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపజూడగా సిపోరా వాడిగల రాయి తీసుకొని. అతడు పోవు మార్గమున అంటే మోషే వెళ్తున్న మార్గములో యెహోవా మోషేను ఎదుర్కొని అతన్ని చంపచూడగా, మోషేను చంపజూడగా సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె ఈ సున్నతిని అంటే సేవకు పంపింది దేవుడే, మళ్ళా మార్గ మధ్యములో మోషేను ఎదుర్కొని అతన్ని చంపాలనుకున్నది కూడా ఎట్లని చూడండి. పంపింది ఆయనే, మళ్ళీ చంపాలనుకున్నది కూడా
ఆయనే. ఎందుకొరకు? ప్రవక్త అంటున్నాడు, ఆ టైంలో అక్కడ ఒక దేవదూత నిలబడి, ఆ దూత నిలబడి సిప్పోరాకు చెప్పిండట, హల్లెలూయా, నీ భర్త బ్రతకాలంటే, సేవ జరగాలంటే నువ్వేం చేయాలంటే ఇమ్మీడియట్లీ నీ బిడ్డలకు సున్నతి చేసేయాలని చెప్పేసాను. వాడిగల రాయి తీసుకొని సున్నతి చేసి అక్కడ పాదంలో ఎదుట పడేసి, నువ్వు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అవుతావని చెప్పేసి ఆమె అనేసరికి ప్రభు అతన్ని వదిలిపెట్టిపోయాడు, మోషేను వదిలిపెట్టిపోయాడు. అంటే అక్కడ ప్రవక్త అంటున్నాడు, మోషే తన కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అన్నాడు. తన కుటుంబంలో తన బిడ్డలకు సున్నతి లేదు. అక్కడ సున్నతి కలిగిన వారి మధ్యలోకి వెళ్ళి సేవ చేయాలాడ. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సేవ చేసేటప్పుడు ఇతని కుటుంబం కూడా ఆ విధమైన సున్నతి కలిగి ఉండాలి. కనుక సొంత కుమారునికి రక్షణ లేదాడ. ఆత్మ సంబంధమైన సున్నతి, ఆ రోజు శరీర సంబంధమైన సున్నతి, ఈరోజు ఆత్మ సంబంధమైన సున్నతి. కనుక సొంత కుమారునికి సున్నతి లేదు, అక్కడ అతను రక్షింపడలేదు. ఇంకో కోణంలో చెప్పాలంటే, మన 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 కాల భాషలో చెప్పాలంటే, కనుక ఈరోజు ఆత్మ సంబంధమైన సున్నతి ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక కళ, ఒక దర్శనం, ఇంకొక పిలుపు స్వరం వినబడ్డదంటే మనం పరిగెత్తా ఉంటాం సంచిలేసుకొని. కానీ వెనుక భార్య వర్తమానం నమ్మిందా లేదా చూడం, వెనుక బిడ్డలు వర్తమానం నమ్మిందా లేదా చూడం. ఇలాంటి వాళ్ళకి దేవుడే ఎదురుగా నిలబెడతాడు. దయచేసి నేను ఏమంటున్నానంటే, నీవు సేవలో సక్సెస్ కావాలంటే నీ కుటుంబం అంతా సున్నతి పొంది ఉండాలి. నీ కుటుంబం అంతా యేసుక్రీస్తుల బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ ముద్రను, పరిశుద్ధాత్మ ఆత్మ సంబంధమైన సున్నతి అయిన పరిశుద్ధాత్మను ముద్రను పొందుకొని నడవాలి. అది లేకుండా మనం డబా పోయి వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం, వాళ్ళకి చెప్తాం, కానీ మన సొంత ఫ్యామిలీని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. దయచేసి సేవకులమైన మనం ఒకసారి మన కుటుంబాలపైన మనం ఫోకస్ చేద్దాం. నోవా ప్రవక్త దైవజనుడు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను కట్టుకున్నాడు. ఇంటి వారి రక్షణ కొరకు ఓడను కట్టుకున్నట్లు మనకు హెబ్రీ 11:7 రాయబడింది. సేవకుడు ఎవరినకున్నా సేవకుడి కుటుంబం అన్న రక్షణ పొందాలి. చదవండి హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవావు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఇంటి వారి రక్షణ కొరకు ఒక ప్రాఫెట్ దైవజనుడు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఆమేన్. కనుక నోవా కూడా ఆ రోజు తన ఇల్లు, తన కుటుంబం కాపాడబడాలని కోరుకున్నాడు. దైవజనుడు అనే యోబును మనం చూస్తే, యోబు మంచి సాక్ష్యం కలిగిన వాడు భూమిపైన. అతడు ప్రతిరోజు తన బిడ్డలు ఏమైనా విందులు చేసుకుంటే వాళ్ళు పాపం చేసి దేవుని దూషించారేమో అని ప్రతి ఉదయాన లేచి వాళ్ళ కొరకు బల్ల అర్పించేవాడు. నిత్యము అలాగ చేస్తుండేవాడు. ఆయన ఎంతో బిజినెస్ మ్యాన్. అంటే ఆయనకు ఎన్నో గాడిదలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, బహుమంది పనివారు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లును. 500 జతలు అంటే 1000 ఎడ్లు. ఆమేన్. బహుమంది పనివారును 500 ఆడగాడిదలు అతనికి ఆస్తిగా ఉండెను గనక. అన్ని ఉన్నాయి. ఇంత కలిగిన వ్యక్తి ఆమేన్ మళ్ళా తన 10 మంది బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాడు. ఆమేన్. అంటే తన కుటుంబం ఏమన్నా దేవుని దూషిస్తుందేమో, దేవుడు వాళ్ళని కాపాడాలి, క్షమించాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుండేవాడు. కనుక చూడండి, ఆ టైంలో సరే యోబు భార్య కష్టాలు వచ్చినప్పుడు యోబు భార్య తన రంగును చూపించింది. ఆ
దేవుని దూషించి చావరాదన్నది. అయినా కూడా అట్లాంటి భార్య ఉన్నా కూడా మరి యోబు మాత్రం ఏ రకమైన పరిస్థితిని కలిగి ఉన్నాడో చూడండి. తన బిడ్డల విషయంలో కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ పైన తల్లి దృష్టి పెడుతుంది, కొన్ని సందర్భాల్లో తండ్రి దృష్టి పెడతాడు. ఏది ఏమైనా దైవజనులమైన మనం మన కుటుంబాలు, దాని తర్వాత మన సొంత సంఘాలు, వాటిపైన ఫోకస్ చేయాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడింది అదే. మన కుటుంబాలను మనం పట్టించుకోవాలి, మన సొంత సంఘాలపైన దృష్టి పెట్టి సంఘాన్ని ఎదిగింపజేయాలి. సంఘం పైన దృష్టి పెట్టాం మనం. ఎవరు వాక్యం తెలుసుకున్నారు, ఎవరు వర్తమానం తెలుసుకున్నారు, ఎవరు బాప్సం గురించి తెలుసుకున్నారు, ఎవరు ఎదిగిండ్రు, ఎవరు ఎదగలేదు, ఇవి పట్టించుకోం. మనం బయట తిరగడానికి పోతూ ఉంటాం. ఎవరిలాగా? మోషేలాగా బయట సేవకి వెళ్తూ ఉంటాం ఇతరులను రక్షించడానికి. బట్ మన సంఘము, మన కుటుంబం పరిస్థితి మనం చూడం. కనుక దయచేసి సోదరులారా, దైవజనులమైన మనం మన కుటుంబం పైన దృష్టి పెట్టి మన కుటుంబాన్ని కాపాడుకుందాం. మన సంఘం చిన్న సంఘమైనా పర్వాలేదు, 5 మంది ఉన్నా 10 మంది అయినా ప్రతి ఒక్కొక్కరికి పౌలు గారు మానక ప్రతి ఒక్కొక్కరికి నేను బుద్ధి చెప్తున్న ప్రకారంగా మనం ప్రతి వ్యక్తిని కూడా మనం దర్శించి అతడు ఏ విధంగా ఎదిగిండు, ఏం చేశాడు, ఎంత తెలుసుకున్నాడు, తప్పేంది, రైట్ ఏంది చెప్పగలిగిన స్థితిలోకి మనం రావాలి. హల్లెలూయా. అదే సమయంలో రాంగ్ డాక్టర్స్ని ఎదుర్కొనే జ్ఞానం కూడా మనం పొందుకొని ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. నా యొక్క థాట్ నేను కొద్ది నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. ఒకసారి ఇప్పుడు మనం చదివిన లూకాసు వార్త 17వ అధ్యాయం 26-27 వచనాలు చదవండి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరూ నాశనం చేశాను. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. సరే, దీని గురించి సబ్జెక్టు కొన్ని విషయాలు మాట్లాడమని మాకు రిక్వెస్ట్ వచ్చింది కనుక నేను మాట్లాడుతున్నాను. నోవాహు దినములో జరిగినట్లు మనుష్య కుమారుని దినములో జరుగును. ఈ మనుష్య కుమారుని దినములు, మనుష్య కుమారుడు ఎవరు అనేది ప్రశ్న ఈరోజు. నోవాహు దినములో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. ఎవరు ఈ మనుష్య కుమారుడు? చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. మీకు అంటే మీ ఆలోచన విధానం చెప్పండి, ప్రాబ్లం లేదు. కొందరేమో ఎట్లా అంటారు, కొందరేమో మనుషుని కుమారుడు, మనిషి కుమారుడు. ఎవరైనా అది అందరు కూడా ఏంటంటే మనుష్య కుమారుడు అనేది మనం సంఘశాఖలో ఉన్నప్పుడు ఇవన్నీ చదివినాం కనుక యేసు ప్రభు స్వయంగా మనుష్య కుమారుని గురించి మాట్లాడింది కనుక మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు అనేది అందరూ నమ్మేది. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు అనేది అందరూ నమ్మేది. ఏది? ఈ యొక్క లూకాసు వార్త 17వ అధ్యాయం 26 వచనంలో ఉండే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు అని అందరూ నమ్ముతున్నారు. నిజమే కదా? బైబిల్ చదివిన వాళ్ళందరికీ తెలుసు. అయితే వర్తమానం కొంచెం లోతుగా చదివిన వాళ్ళకు అది ఎవరో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకా కొందరికి సందేహాలు ఉంటాయి. ఏంటో వాళ్ళు వీళ్ళు ఒకటి అంటున్నారు, మనం ఒకటి చదివినాం, మనం ఒకటి నేర్చుకున్నాం అనుకుంటా ఉంటారు. సరే, ఇక్కడ ఈ మనుష్య కుమారుడు యేసుక్రీస్తు అని కొంచెం ముందుకు వెళ్దాం. మనం వెళ్దామా? రైట్. ఈ మనుష్య కుమారుడు యేసుక్రీస్తు అని ముందుకు వెళ్దాం.
యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు 2000 సంవత్సరాల క్రితం నోవాహు దినములలో ఉండినట్లు, నోవాహు దినములలో ఉండినట్లు మనుష్య కుమారుని దినములలో ఉండును. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తే అనుకుందాం కొద్దిసేపు. ఆ దినాల్లో ఏముంటది? జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి, చాలు, పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి, తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి. మరి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్పాడు, ఈ 2000 సంవత్సరాల్లో ఏవి మనుష్య కుమారుని దినాలు? యేసుక్రీస్తు దినాలు. యేసుక్రీస్తు అనుకుంటే, ఆ మనుష్య కుమారుడే యేసుక్రీస్తు అనుకుంటే, ఈ యేసుక్రీస్తు దినాలు ఏవి 2000 సంవత్సరాల్లో? పెళ్ళాడుచు పెళ్ళికి ఇయ్యబడుచు అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది. ఈ పెళ్ళాడుచు పెళ్ళికి ఇయ్యబడుచు ఉండేది ఆదాము కాడి నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. నిజమేనా? కరోనా టైంలో కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు కొద్దిమంది. పెళ్ళాడుచు పెళ్ళికి ఇయ్యబడుచు ఉండేది ఆదాము నుంచి కొనసాగుతూనే ఉంది, ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది మనిషి కుమారుని దినాలు? ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు ఆపివేయబడి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆపేసి, పెళ్ళిళ్ళకి ఇచ్చేది పెళ్ళిళ్ళు చేసుకునేది ఆపేసి, ఏదన్నా ఒక ప్రత్యేక దీని రోజులలో కానీ పెళ్ళిళ్ళు స్టార్ట్ అయినాయి, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంటే అవి నోవా దినాలు అనుకోవచ్చు. కానీ అట్లాంటిది ఎప్పుడైనా జరిగిందా? జరగలేదు. రైట్. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఆ మనుష్య కుమారుడు యేసుక్రీస్తు అయితే నోవాహు దినములలో అంటే నోవా దినాలంటే ఏవి? నోవాహు దినములలో అంటే నోవాహు బ్రతికిన దినాలలో, అంతేనా? నోవాహు బ్రతికిన దినాలలో అంటే ఆయన జీవిత కాలములో జరిగినట్లు, ఆయన భూమిపైన ఉన్నప్పుడు ఆయన బ్రతికిన దినాలలో ఏం జరిగిందో మనుష్య కుమారుని దినాలలో కూడా అట్లా జరుగుతుంది. ఈ మనుష్య కుమారుడు సిలువ వేయబడి అటు నుంచి అటే పైకి వెళ్ళి ఇలా కూర్చున్నాడు తండ్రి కుడి పార్శ్వమున, అవునా? మళ్ళా ఆయన ఒక రోజు వచ్చి మధ్యాకాశంలోకి వచ్చి తన వధువుని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ మధ్యాకాశంలోకి వచ్చి రోజులు ఏమైనా ఉంటాడా? ఏమండి? ఉండడు. మరి ఆయన ఏమైనా భూమిపైకి వచ్చి మళ్ళీ ఏమైనా జీవించే రోజులు ఉన్నాయా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దినములలో, ఏంటి దినములలో అంటే నోవాహు బ్రతికిన కాలంలో ఆయన రోజులలో ఎట్లయితే జరిగిందో యేసుక్రీస్తు అనుకుంటే యేసుక్రీస్తు దినాలలో ఏవి యేసుక్రీస్తు దినాలు ఇవి? ఆల్రెడీ ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి వెళ్ళిపోయిండు. మళ్ళా ఆయన భూమిపైకి వచ్చి మళ్ళీ ఏమన్నా కొన్ని సంవత్సరాలు ఉంటాడా? అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? ఆలోచన చేయండి. దినములలో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన 10:7 ప్రకారం కూడా మనిషి 7వ దూత పలుకు దినములలో, అక్కడ మిగతా దూతలేమో బూర ఊదినప్పుడు అని రాయబడ్డది. కానీ 7వ దూత పలికే రోజుల గురించి దినములలో, 7వ దూత పలుకు దినములలో అని రాయబడ్డది. దినములలో అంటే
7వ దూత భూమి పైన ఉండి ఆయన పలికే దినాలలో, అంటే చాలా రోజులు అని అర్థం. అలాగే మనుష్య కుమారుని దినములలో అంటే మనుష్య కుమారుడు కూడా భూమి పైన ఉండాలి, చాలా రోజులు ఉండాలి ఆయన. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైనా ఉండడం వల్ల తర్వాత లేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది కొంచెం కష్టతరంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. కనుక నోవా దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుడు దినముల్లో జరుగునంటే, ఈ మనుష్య కుమారుడు అంటే ఏంటి? అసలు మనుష్య కుమారుడు అంటే ఎవరు? కొంచెం మీరు అర్థం చేసుకోండి. మనుష్య కుమారుడిని ఇంగ్లీష్లో ఏమంటారు? సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్ అంటారు. యేసుక్రీస్తు తనను గురించి మనుష్య కుమారునిగా చెప్పుకున్నాడు. మనుష్య కుమారుడు అనే పదం మత్తయి సువార్తలో దాదాపుగా 29-30 సార్లు వాడబడ్డది. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో 14 సార్లు వాడబడ్డది, లూకా సువార్తలో 25 సార్లు వాడబడ్డది, యోహాను సువార్తలో 11 సార్లు వాడబడ్డది మనుష్య కుమారుడు అనే పదం. అయితే యేసుక్రీస్తు పలికిన ప్రతిసారి తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు అంటే మనుష్య కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. ఏమని? మనుష్య కుమారుడు. అయితే దేవుని కుమారుడనని ఆయన చెప్పుకోలేదు. అది మనం పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయన గురించి వేరే వాళ్ళు అన్నారు, నీవు దేవుని కుమారునివైతే. సాతానుడు అన్నాడు, నీవు దేవుని కుమారునివైతే అన్నాడు. తర్వాత పందులలో దూరిన దయ్యాలు అన్నాయి దేవుని కుమారుడని. ఆ యొక్క ప్రధాన యాజకుడు అడిగాడు, ఆ రాజు అడిగాడు, నువ్వు దేవుని కుమారునివైతే మాకు చెప్పన్నారు. ఆయన దేవుని కుమారుడని ఆయన చెప్పుకోలే బైబిల్ అంతట్లో, కానీ ఆయన గురించి ఇతరులు మాట్లాడారు దేవుని కుమారుడని. మనుషులు అడిగారు, ప్రశ్నించారు, దయ్యాలు అడిగినాయి, అపవాది అడిగింది నువ్వు దేవుని కుమారునివైతే అని. కానీ తాను దేవుని కుమారుని అని మాత్రం చెప్పుకోలేదు, మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు మాట్లాడినా మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు అని మాట్లాడాడు. అసలు మనుష్య కుమారుడు అంటే ఏంటి? తన గురించి మనుష్య కుమారుడు అని మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుడు అంటే ఏంటి? పాత నిబంధనలో కూడా ప్రవక్తలను మనుష్య కుమారుడు అన్నాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో నరపుత్రుడా, వచనం చెప్పండి. 1వ వచనం. 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవడము, నేను నీతో మాట్లాడవలనని. ఇంగ్లీష్లో ఏముంది చూడండి, సన్ ఆఫ్ మ్యాన్. సన్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు ప్రతి అధ్యాయంలో యెహెజ్కేలును నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్, ఓ సన్ ఆఫ్ మ్యాన్ అని పిలుస్తున్నాడు. 43వ అధ్యాయంలో, 44వ అధ్యాయంలో, 47వ అధ్యాయంలో 2 నుంచి 40 వరకు వరుసగా అన్నాడు ఆయన ప్రతి అధ్యాయంలో. తర్వాత 43, 44, 47 అధ్యాయాల్లో కూడా యెహెజ్కేలుని ఏమన్నాడు? ఓ సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడా, నరపుత్రుడా. సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనుషుని కుమారుడు, నరుని పుత్రుడు. నరపుత్రుడా అన్నా మనుష్య కుమారుడా అన్నా ఒకటే. దానియేలును కూడా అన్నాడు ఆయన. దానియేలు గ్రంథం తీయండి ఒకసారి.
దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలోకి వెళ్ళండి. ఎనిమిదవ అధ్యాయంలో 15 నుంచి చదువుదాం. 15 నుంచి చదివితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. 15 దానియేలును నేను ఈ దర్శనము చూచి తిని దాన్ని తెలుసుకొనదగిన వివేకం పొందవలనని ఉండగా మనుషుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతటా ఊలాయి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న యొక్క మనుష్యుని స్వరము వింటిని. అది గాబ్రియేలు. ఈ దర్శన భావము ఇతనికే తెలియజేయమని చెప్పాను. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చాను. అతడు రాగానే నేను మహాభయం ఉంది సాష్టాంగపడి తిని. అంటే దానియేలు మహాభయం నుండి సాష్టాంగపడి తిని. అతడు నరపుత్రుడా ఈ దర్శనము అంత్యకాలమున గూర్చినదని తెలుసుకొనుమనెను. దేవునికి మహిమ కలుగును గాక. నరపుత్రుడా అని ఎవరిని పిలుస్తున్నాడు ఇప్పుడు అతను? ఎవరినండి? దానియేలు. ఇంగ్లీష్లో ఏముంది? సన్ ఆఫ్ మ్యాన్. ఆమేన్. సన్ ఆఫ్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే ప్రవక్తలను పిలిచేవాడు ఆయన. ప్రవక్తను సన్ ఆఫ్ మ్యాన్ అని పిలిచేవాడు దేవుడు. పాత నిబంధనలో ప్రవక్తలను నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్ అని పిలిచేవాడు. సన్ ఆఫ్ మ్యాన్ అంటే ప్రవక్త. నరపుత్రుడా అంటే ఎవరు? ప్రవక్త. ప్రవక్తగా ఉన్న వ్యక్తి. మరి యేసుక్రీస్తు ఆయన కూడా సన్ ఆఫ్ మ్యానే కదా. మరి ఆయన కూడా ప్రవక్తనేనా? ఆయన కూడా ప్రవక్తనే. ఎవరు? మోషే చెప్పినట్టు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులోంచి మీ కొరకు పుట్టిస్తాడు, అతని మాట మీరు వినాలే, అతని మాట వినని వాడు సర్వనాశనం అవుతాడు అని ప్రవక్తగా పుట్టించాడు యేసుక్రీస్తును. మోషే లాంటి ఒక ప్రవక్త. అందుకే శాస్త్రుల పరిశీలన దగ్గర నుంచి కొందరు వచ్చి బాప్సమిచ్చి యోహాను దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా నీవు క్రీస్తు అని అడిగితే కానన్నాడు. ఏలియావా అని అడిగారు బాప్సమిచ్చి యోహాను, కానన్నాడు. ఆ ప్రవక్తవా అని అడిగారు, కానన్నాడు. అంటే బాప్సమిచ్చి యోహాను ప్రవక్తనే. అయితే వాళ్ళు ఏమన్నా నీవు ఆ ప్రవక్తవా అని అడిగారు. ఆ ప్రవక్త అంటే మోషే చెప్పిన ప్రవక్తవా అంటే కాను, నేను క్రీస్తుని గాను, ఏలియాను కాదు, ఆ ప్రవక్తను కాదు. ఆ ప్రవక్త ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆయన భూమిపైన ఉన్నప్పుడు తనను తాను ప్రవక్తగా గుర్తింపజేసుకున్నాడు ఆయన. సన్ ఆఫ్ మ్యాన్. సన్ ఆఫ్ మ్యాన్ అంటే ప్రవక్త అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈయన సన్ ఆఫ్ మ్యానే. దానియేలు సన్ ఆఫ్ మ్యానే. యెహెజ్కేలు సన్ ఆఫ్ మ్యానే. ప్రవక్తలు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈయన సన్ ఆఫ్ మ్యాన్ అయినప్పుడు ఈయన ఆల్రెడీ వెళ్ళిపోయి సిలువ వేయబడి పైకి వెళ్ళిపోయి ఇక్కడ కూర్చున్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు అక్కడ. ఇక ఆయన భూమిపైకి వచ్చి రోజులు జీవించిన ఏమి లేవు. ఇక ఆయన దినాలనుకుంటే మళ్ళీ ఈ 2000 సంవత్సరాలు కూడా ఆయన దినాలే. మరి ఆయనది ఆ కాలం. కానీ ఆయన ఒక పర్టికులర్గా జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికి ఇయ్యబడుచు ఉండిరి అని చెప్పాడు. కనుక ఈ రోజులలో ఇవన్నీ రోజులు కాదు. యాక్చువల్లీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ చివరి దినాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ చివరి దినాల్లో ఒక ప్రవక్త వస్తాడు. హల్లెలూయా. ఈ ప్రవక్త దినములలో, మనుష్య కుమారుని దినములలో ఈ ప్రవక్త బ్రతుకున్నప్పుడు
నోవా ప్రవక్త బ్రతికున్నప్పుడు ఆయన దినాల్లో ఎట్లా జరిగిందో ఇక్కడ ఈ ప్రవక్త వస్తాడు, ఈయన బ్రతికిన దినాల్లో కూడా అట్లే జరుగుతుంది, ఈయన దినాల్లో కూడా అట్లే జరుగుతుంది అనేది యేసుక్రీస్తు చెప్పాడు. అయితే ఇక్కడ తేడా ఏంటిదంటే ఈయననేమో ద సన్ ఆఫ్ మ్యాన్ అన్నారు. ద సన్ ఆఫ్ మ్యాన్, దా అంటే ఆ ఉన్నది పెద్ద ఆయన అన్నట్టు, ఈయన పెద్ద ప్రవక్త. అయిన ఎవరు? యేసుక్రీస్తు. అయితే ఈ యేసుకేలేమో ఏ సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఒక ప్రవక్త. దానియేలు కూడా ఏ సన్ ఆఫ్ మ్యాన్, ఆయన కూడా ఒక ప్రవక్త. ఇక్కడ విలియం బ్రెన్నాం గారు కూడా ఏ సన్ ఆఫ్ మ్యాన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో కోణం ఇక్కడ నోవాను కూడా చూసినట్లయితే ఆయన కూడా ఏ సన్ ఆఫ్ మ్యాన్ అన్నట్టే. వీళ్ళంటే చాలామంది ప్రవక్తలలో వీళ్ళు ఒక ప్రవక్త, కానీ మెయిన్ ప్రవక్త, మేజర్ ప్రాఫిట్ ఒక్కడే ఒకడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తుకు ఆయన ప్రవక్తగా వచ్చాడు, వీళ్ళు ప్రవక్తలుగా వచ్చారు. తేడా ఏంటిదంటే ఈయన ద సన్ ఆఫ్ మ్యాన్, వీళ్ళందరేమో ఏ సన్ ఆఫ్ మ్యాన్. వీళ్ళు చిన్న ప్రవక్తల్లాగా, ఆయన పెద్ద ఆయన, వీళ్ళందరూ చిన్నోళ్ళలాగా. కనుక ఈయన దినములలో, ఇక్కడ ఈ చివరి దినాల్లో, ఈయన దినములలో నోవా దినాల్లో జరిగినట్లు ఆయన దినాల్లో జరుగుతుందని అర్థం. అయితే ఇక్కడ జనులు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళకి ఇవ్వబడుచు పెళ్ళిళ్ళు చేసుకొనుచు. వాస్తవంగా పెళ్ళిళ్ళకి ఇవ్వబడుచు పెళ్ళిళ్ళు చేసుకొనుచు అనే మాట మన కాలానికి సంబంధించింది. బైబిల్లో ఒక వాక్యం ఏ కాలానికన్నా రాయబడితే ఆ కాలంలో వచ్చిన వర్తమానికుడు కానీ లేదా ప్రవక్త కానీ దాన్ని స్వీకరించి దాని భావం చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక మాట రాయబడింది, కనని గర్భములను పాలియని స్తనములు ధన్యములు ధన్యములని చెప్పబడి ఒక కాలం వస్తుందండి. అవి మనం ఏమేమో అర్థం చేసుకున్నాం, కానీ మన ప్రవక్త స్పష్టంగా చెప్పాడు దాని గురించి. అంటే ఆ విధంగా చెప్పుకునే దినాలు ఏవో కాదు, కానీ మన దినాలని ప్రవక్త చెప్పాడు. ఎట్లా అంటే అమెరికా దేశంలో ప్రజలు పెళ్ళిళ్ళు చేసుకొని బిడ్డలను కనడానికి ఇష్టపడరట. ఎందుకంటే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకుంటే బిడ్డలను కంటే వాళ్ళు గర్భవతులుగా ఇంట్లో ఉండి బిడ్డను కన్న తర్వాత మళ్ళీ పెంచాలి, పోషించాలి, పాలు తాపించాలి, దాని తర్వాత వాళ్ళను స్కూల్కి పంపాలి. ఇవన్నీ పెద్ద చికాకు ఉంటాయి. ఈ చిన్న బిడ్డల తర్వాత వాళ్ళు రాక్ అండ్ రోల్ డ్యాన్స్కి వెళ్ళి పబ్బులకు వెళ్ళి ఇష్టానుసారంగా జీవించే అవకాశం ఉండదు. అయితే వీళ్ళు అంటే పెళ్ళిళ్ళు చేసుకొని గర్భవతులై బిడ్డలను కన్న వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా బిడ్డలను కనకుండా ఉన్న వాళ్ళని చూసి వీళ్ళు అంటారు, కనని గర్భములను పాలివని స్తన్యములు ధన్యములని వీళ్ళు అంటారు. ఎందుకంటే మీరు మంచి అవకాశం దొరికింది మీకు తిరగడానికి, తాగడానికి, పబ్బులకు వెళ్ళడానికి, డ్యాన్సులు చేయడానికి, ఎవరినింట పడితే వారినింట పోవడానికి మీకు మంచి దొరికి మీరు ధన్యులమ్మా, మేమేమో ఇంట్లో కూర్చున్నాం అని పిల్లలను పట్టుకొని మేము ఇంట్లో కూర్చున్నాం, బయటికి వెళ్ళే పరిస్థితి మాకు లేదు, మీరేమో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, మీరు ధన్యులు అని చెప్పేసి అంటారట. అంటే అట్లాంటి కాలం ఇది, మన కాలం, ప్రవక్త జీవిస్తున్న కాలం అది. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే పెళ్ళిళ్ళకి ఇయ్యబడుచు పెళ్ళిళ్ళు చేసుకొనొచ్చు అనే మాట ఏంటంటే ఈ మాట పెళ్ళిళ్ళు చేసుకునేది కాదు. అసలు పెళ్ళిళ్ళు చేసుకునేది అంటే నోవా దినాల కాంచి ఆదాం దినాల కాంచి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పెళ్ళిళ్ళకి ఇస్తున్నారు. ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు అమ్మాయిని పెళ్ళికి ఇస్తున్నారు, మగపిల్లలు కలిగిన తల్లిదండ్రులు పెళ్ళి చేసుకుంటున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ దాని అర్థం ఏంటంటే ప్రవక్త చెప్పింది ఏంటంటే
పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇవ్వడం, మళ్ళీ ఇంకొకరిని చేసుకోవడం, ఆయనకి విడాకులు ఇవ్వడం, మళ్ళీ ఇంకొకరిని చేసుకోవడం, వాళ్ళకి విడాకులు ఇవ్వడం. తర్వాత పెళ్ళిళ్ళ కంటే ముందే వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారట, కాంటాక్ట్ మ్యారేజెస్. వీళ్ళిద్దరూ రాసుకుంటారట. ఒక 2 years మాత్రమే మనం ఉంటాం. 2 years తర్వాత ఈ పెళ్లి బంధం మనకు ఉండదు. నీవు ఇష్టం, నీవు విడాకులు తీసుకోవచ్చు, నేను ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు విడాకులు తీసుకొని వెళ్ళిపోవచ్చు. 2 years వరకు మాత్రం ఖచ్చితంగా మనం ఉండాలి అని ఒక అగ్రిమెంట్. మళ్ళీ ఆ 2 years అయిన తర్వాత వాళ్ళు విడాకులు తీసుకుంటే మళ్ళీ ఏం చేస్తారు? ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు అట్లే అగ్రిమెంట్ చేసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. అందుకే అమెరికాలో ఒక్కొక్కరు 5-6 సార్లు 10 సార్లు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు తీసుకోవడం, మళ్ళీ చేసుకోవడం అనేది నోవాహు దినాల్లో జరిగిందట. అది దేవునికి మహిమ కలుగును గాక. అట్లాంటిది మళ్ళీ ఏ దినాల్లో జరిగిందంటే మళ్ళీ ఈ చివరి కాలంలో మన ప్రవక్త భూమి పైన ఉన్నప్పుడు జరిగింది. మన ప్రవక్త కంటే ముందు రోజులలో ఇట్లాంటిది జరగలేదు. పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎప్పటికీ కంటిన్యూగా వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ చెడిపోయిన దినాల్లో, చివరి దినాల్లో మన ప్రవక్త భూమి పైన ఉన్నాడు. ఆయన దినాల్లో జరిగిన కార్యాలు అవి. నోవాహు దినాల్లో అట్లా జరిగినాయి. వాస్తవంగా నోవాహు దినాల్లో కూడా దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని చూచి తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది అని మనకు రాయబడ్డది. బట్ ప్రవక్త ప్రకాశించడి ఆయన రాకడని గురించి ప్రకాశించే ఎర్రని దీపకాంతి అని వర్తమానంలో చెప్తుంటాడు. ఒరిజినల్ లాంగ్వేజ్లో పెళ్లి చేసుకొని దాని లేదు, ఉంచుకొనుచు వచ్చిరి అని రాయబడ్డది అన్నాడు ఆయన. ఏంటి? ఉంచుకొనుచు వచ్చిరి, పెళ్ళిళ్ళు కాదు అవి. ఉంచుకొనుచు వచ్చిరి అంటే ఆమెను పెళ్లి చేసుకొని, నరుల కుమార్తెలు ఆమెను పెళ్లి చేసుకొని 1 సంవత్సరం ఉంచుకొని ఆమెకు విడాకులు ఇచ్చి ఇంకొక ఆమెను తీసుకొని ఆమెను ఉంచుకొని ఆమెకు విడాకులు ఈనేయడం. వీళ్ళు కూడా ఒక పురుషుని ఉంచుకొని ఆయనకు విడాకులు ఇవ్వడం. ఇట్లా నోవాహు దినాల్లో జరిగింది అది. అసలు వాస్తవంగా జనరల్గా పెళ్ళిళ్ళు చేసుకుంటే దేవుడు ఏమంత ఆబ్జెక్షన్ చేసేవాడు కాదు, కఠినాత్ముడు కాదు. ఒక భార్యతోటి పెళ్లి చేసుకొని ఆయన ఉండి బిడ్డలను కానీ మంచిగా జీవిస్తే హ్యాపీ. కానీ నోవాహు దినాల లోకం చెడిపోయింది అది. పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇవ్వడం, పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇవ్వడం. ఒకరొకరు 7-8 పెళ్ళిళ్ళు చేసుకునేది ఆ కాలంలో. అదే కాలం, అట్లాంటి రోజులే మళ్ళా మన ప్రవక్త భూమిపై ఉన్నప్పుడు దినాల్లో జరిగింది. మీరు అమెరికా చరిత్ర కానీ ప్రపంచ చరిత్ర కానీ మీరు చూడండి, ప్రవక్త కంటే ముందున్న దినాల్లో ఇట్లాంటివి లేవు. వివాహము, విడాకుల చట్టాలు చాలా కఠినంగా ఉండేవి అంతకుముందు. కానీ అన్నీ పోయినాయి. అంతేందుకు ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి, మన దగ్గర కూడా చట్టాలు మారుతూ ఉన్నాయి అన్నీ. ఒకప్పుడు అంత ఈజీ కాదు పెళ్లి చేసుకొని వదులుకొని ఇంకోటి చేసుకోవాలని. రాబోయే రోజుల్లో మన ఇండియా కూడా అట్లా అయిపోతుంది. కనుక అదేంటిదంటే మనుష్య కుమారుని దినాల్లో అంటే నోవాహు దినాల్లో ఉండినట్లు మనుష్య కుమార్ దినాలు అంటే, మనుష్య కుమారుడు అంటే ప్రవక్త దినాలలో అంటే ప్రవక్త భూమిపైన బ్రతికుండి నడుస్తున్న రోజులలో ఉంటుంది అని అర్థం. ఆ భావంతో యేసుక్రీస్తు చెప్పాడు. ఒకసారి భార్య భర్తలు పెళ్లి చేసుకున్నారట. వాళ్ళు చేసుకొని అమెరికాలో ఉన్నారట. వీళ్ళు బిడ్డలను కన్నారు. కానీ ఆయన అడిగిండట భార్యను, ఏమమ్మాయి హాని, మన బిడ్డలు ఏడున్నారు అంటే అని ఈయన అడిగితే ఆమె అన్నదట, నీ బిడ్డలు నా బిడ్డలు కలిసి మన బిడ్డలతో ఆడుకుంటున్నారు అన్నదట. మీకు అర్థమైందా? ఆమె ఇచ్చిన జవాబు ఏంది? నీ బిడ్డలు నా బిడ్డలు కలిసి
నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారు అన్నదట ఆమె. అది అంటే ఆయన ఒక ఆమెను పెళ్లి చేసుకొని పిల్లలను కానీ దగ్గర పెట్టుకున్నాడు, ఆమెకు ఏదో విడాకులు ఇచ్చి. ఈమె ఒక ఆయనను పెళ్లి చేసుకొని పిల్లలను కానీ ఆయన విడాకులు ఇచ్చి పిల్లలని ఈమె కన్నది. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని మళ్ళీ వీళ్ళిద్దరు కన్నారు. ఇప్పుడు ఏమైంది? ఆయన పిల్లలు ఆమె పిల్లలు కలిసి వీళ్ళిద్దరు పిల్లలతో ఆడుకుంటున్నారు. అట్లుంది పరిస్థితి. ఇప్పుడు మన ప్రపంచ పరిస్థితి అట్లుంది. ఇంకా కొందరు అయితే ఇంకో రకంగా చెప్పవచ్చు. ఇంకేమన్నా అంటే ఇక నా పిల్లలు అంటే ఆమె అంతకుముందు ముగ్గురిని చేసుకొని ముగ్గురితోటి ఇద్దరిద్దరిని కన్నా వాళ్ళందరూ ఆమె పిల్లలే. ఈయన కూడా ఒక నలుగురిని చేసుకొని నలుగురితో నలుగురు ఒకరొకరిని కన్నా వాళ్ళందరూ ఆయన పిల్లలే. ఇక వాళ్ళు వీళ్ళు కలిసి వీళ్ళ పిల్లలతోటి ఆడుకుంటున్నారు. ప్రపంచ పరిస్థితి అది. కనుక ఈరోజు వాక్యాన్ని మనం చాలా లోతుగా గ్రహించాలి. వాక్యం యొక్క భావం మనకు అర్థం కావాలంటే ఈ వర్తమానపు అద్దాలను పెట్టుకుంటే తప్ప మనకు బైబిల్ అర్థం కాదు. మనకు బైబిల్ వర్తమానం, మన కళ్ళన్నీ ఆల్రెడీ గుడ్డి కాలం ఇది. లవోదికే సంఘం గుడ్డిది, దానికి మస్క కనబడతా ఉంటాయి. అది తేటగా అర్థం కావాలంటే ఈ వర్తమాన పదాలు పట్టుకోవాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ యేసుక్రీస్తు చెప్పే లూకాసు సువార్తలు చెప్పిన మనుష్య కుమారుడు యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తు అయితే ఆయన భూమిపైన ఉండాలి, ఆయన దినాల్లో జరగాలి అట్లా. కనుక భూమిపైన యేసుక్రీస్తు లేడు, ఆయన పైకి వెళ్ళిపోయిండు. వచ్చి మళ్ళీ కనురెప్పపాటిన సంఘాన్ని తీసుకుపోయే టైమే తప్ప ఆయన భూమిపైన జీవించే దినాలు కాదు. ఆ దినాలు ఏంటంటే మన కాల ప్రవక్త విలియం బ్రన్నాం గారి దినాలు అవి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కని సంభాషణతో కూడిన దివ్యమైన వర్తమానం అందించిన మన ప్రియులు దాసులు ప్రియులారా, మరి జోసఫ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మీరందరూ మరి ఈ యొక్క సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నారా? ప్రియులారా, నేను చాలామంది దైవజనులను చూస్తూ ఉంటాను, చాలామంది సేవకులతో నేను పరిచయం కలిగి ఉన్నాను ప్రియులారా. మరి ఈ విధముగా ఒక సబ్జెక్ట్ ద్వారా అనేకుల్ని ప్రభావితం చేయటం, మరి ముఖ్యంగా వర్తమాన సంఘాల్లో వర్తమానం బోధించడం చాలా సులువు. కానీ సంఘశాఖల్లో బోధించడం అనేది అదొక తలాంతగా నేను భావిస్తున్నాను. నిజమే ప్రియులారా, ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. కానీ ఆ వర్తమానంతో నిలిచి ఆ వర్తమానాన్ని అనేక సేవకులకు తెలియచేయాలని ఒక మంచి ఉద్దేశ్యముతో మరి ఎన్నో ప్రాంతాల్లో ప్రియులారా, ఇది ఒక వ్యక్తిని కూర్చోబెట్టి చెప్పాలంటే అదంత సులువుగా సాధ్యమయ్యేది కాదు. ఆమేన్. అక్కడ దేవుని అభిషేకం ఉండాలి, దేవుని ఆత్మ పని చేయాలి, వచ్చిన సేవకులు కూడా కుదురుగా కూర్చోవాలి. ఎందుకంటే మన మాటలు అంటే సంఘశాఖలకు అస్సలు ఇష్టం ఉండదు, మన కేకల అరుపులంటే అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళకి. ఆమేన్. మన శబ్దం వినగానే వాళ్ళ చెవులు మూసుకుపోయి వాళ్ళకి ఏదేదో అయిపోతూ ఉంటుంది. కానీ మనకి ఎంతో హాయిని ఇస్తూ ఉంటుంది ప్రియులారా. కానీ నిజంగా నేను వాక్యం వింటున్నప్పుడు ఇంత మంచి దైవజనుడిని చాలామంది సేవకులు నిర్లక్ష్యం చేసి ఏదేదో ఊహించుకొని దూరం అయిపోయి నేర్చుకోవాల్సిన విషయాలు, వినవలసిన విషయాలు వినకుండా పోతున్నారని చాలా విచారిస్తూ ఉంటాను ప్రియులారా. నిజమే కదా. నేను ఎప్పుడు అనుకుంటాను, ఇలాంటి ఒక సంఘంలో ఒక విశ్వాసగా నేను కొనసాగితే చాలు, మంచి భక్తి చేసి దేవునికి మహిమకరంగా జీవించి ఆయన రాజ్యం వెళ్ళిపోతే చాలని కోరుకుంటాను నేను. సో దేవుడు మనకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. నిజమే ప్రియులారా, తలాంతుని దాచిపెట్టి దేవుని కొరకు మనం చేయవలసిన పనిని నిర్లక్ష్యం చేస్తే గనక మన నిండు జీవితం ప్రియులారా అది నిస్సారమైపోతుంది. ఫలించని ఒక భూమి వలె, పనికిరాని ఒక తోట వలె మనం ఉండేదానికన్నా దేవునికి మహిమకరంగా జీవించి శక్తివంచన లేకుండా దేవుడిచ్చిన సమయాన్ని మన కొరకు వాడుకొనకుండా దేవుని మహిమ కొరకు వాడుకుంటూ మన కుటుంబాన్ని కూడా కట్టుకుంటూ
సంఘాన్ని ప్రియులారా ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత మనకు చాలా ఉంది. నిజమే, ఈరోజు ప్రియులారా పాస్టర్ గారు చెప్పిన సబ్జెక్టు చాలా సంవత్సరాలు నాకు అర్థం కాలేదు. నా దగ్గర ఉన్న నాలో ఉన్న మనస్తత్వం ఏంటంటే అర్థం కాకపోయినా మౌనంగా ఉంటారు కానీ మాట్లాడినాను. సేవకులు కొంతమంది ప్రియులారా, బాబు ఆప్ చేస్తారా, ఆప్ చేసేయండి, మా మాటలు బయటకి. చాలామంది సేవకులు వర్తమానం చెప్పేసిన తర్వాత వాళ్ళు కుదురుండినవారు. నేను చాలామంది చూసేవాడిని, కుదురుండినవారు. అదంటారు ఇదంటారు, అడుగుతారు. వాళ్ళెవ్వరు వర్తమానంలో లేరు. ఇప్పుడు ఛాలెంజ్ ఇట్, నేను రాసిస్తాను. ఎందుకంటే వాళ్ళెవ్వరు వర్తమానంలో లేరు, వాళ్ళెవరు కూడా క్రమముగా లేరు ప్రియులారా. నిజంగా చెప్తున్నాను నేను. కానీ ప్రవక్త అన్నాడు, తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, ఆమె నన్ను కూర్చో. నాకు అర్థమైన కార్యం ఏంటంటే పౌలు చెప్పాడు, నీ విశ్వాసానికి దేవుడు ఒక పరిమాణం ఇచ్చాడు, ఆ పరిమాణాన్ని బట్టి నీకు అర్థమవుతుంది తప్ప దానికి మించి నీకు అర్థం కాదన్నాడు. అర్థం కాలేదని మనం గుండెలు బాదుకొని వాళ్ళు ఏదో చెప్తున్నారని కాదు పిల్లలు మనం వినవలసింది. దేవుడు ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాలంతే. అలా ఏ సేవకుని ఎప్పుడు కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. ఎంతోమంది సేవకులతో వ్యక్తిగతంగా వాళ్ళతో పరిచయం కలిగి వాళ్ళతో పడుకుని వాళ్ళతో సహవాసం చేసి ఉందా కానీ అన్నాడు కూడా ఇలాంటి విషయాలు మాట్లాడి. కానీ నాకు ఒక సమయం వచ్చింది, అసలు ఏ సన్ ఆఫ్ మ్యాన్, ది సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఏంటి ఇలా అంతమంది ఏ సన్ ఆఫ్ మ్యాన్, ది సన్ ఆఫ్ మ్యాన్ అన్నారేంటి, ఈ అసలు అర్థమయ్యేది కాదు నాకు అసలు. కానీ ఒక సమయం వచ్చింది, నా మైండ్ వెలిగించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఈరోజు మరి పాస్టర్ గారు చెప్తున్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే పిల్లారా అర్థమైంది, కానీ వివరించే ఒక కోణం ఉన్నది ఇందులో. ఆమేన్. కాబట్టి ఎక్కడెక్కడో మన స్వార్థ చెప్తూ ఉంటాం, ఎక్కడెక్కడో రక్షించబడతారు, బాప్టిజాలు తీసుకుంటారు. అక్కడక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడో తెలియని వ్యక్తులు నాకు కనబడతా ఉంటారు. పాస్టర్ గారు మీరు ఒకసారి నాకు స్వార్థ చెప్పారు, నేను మార్పు చెందాను. విచిత్రం ఏంటంటే ఎవరో ఒక చర్చిలో తెలంగాణలో వాక్యం చెప్పానంట, ఆ వ్యక్తికి అర్థం కాని విషయాన్ని నేను చెప్పినప్పుడు అతడు మారాడని ఈస్ట్ గోదావరి ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిన్న కాటేజ్ బెర్రీకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు నేను ఆ వ్యక్తి నన్ను వచ్చాడు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మన ఫలాలు మన ఎదుటికి వచ్చి మనల్ని ప్రేమతో పిలుస్తున్నప్పుడు నిజమేనా అలాంటి వందల కుటుంబాలు ఉన్నాయి ప్రియులారా. ఆమేన్. కాబట్టి అందుకని మనకివ్వడు తలాంతి అన్నట్టు దాచిపెట్టకూడదు. మనం యుద్ధ వీరులు ప్రియులారా, మన యుద్ధములో గెలిచేవారమే కానీ ఓడేవారం కాదు. వెరీ సింపుల్ సూత్రం చెప్తున్నాను. యుద్ధంలో ఓడిపోయేవాడిని షూట్ చేసి అవతల పడేస్తారంతే. నువ్వు గన్న పట్టుకుని వెనక్కి తిరిగా పేల్ చేస్తారు వాడిని. వెనక చూడకూడదు, ముందుకే. కాలు ఇరిగిపోయినా, చెయ్యి ఇరిగిపోయినా, కన్ను పని చేయకపోయినా, ఏది పని చేయకపోయినా ముందుకు వెళ్ళవలసిందే. అదే మన పట్టుదల. పౌలు గారు అదే అన్నాడు, మీరు పాపమును ఎదిరించినంతగా ఇంకా మీరు పోరాటం చేయలేదన్నాడు. రక్తము కారినంతగా మీరు ఇంకా పాపమును ఎదిరించలేదన్నాడు ప్రియులారా. కాబట్టి ఎవ్వరూ కూడా తలాంతును దాచిపెట్టద్దు ప్రియులారా. చూడండి, ఇంత నిజంగా ఈ తెలంగాణ నేను చాలామందికి చాలా గొప్పగా చెప్తాను. లేదండి, జోసెఫ్ గారి పరిచర్య మారిపోయిందని చెప్తున్నాను నేను. జోసెఫ్ గారి పరిచర్య దేవుడు మార్చేశాడని చెప్తున్నాను నేను. ఎందుకో తెలుసా, ఈయన గురించి వెళ్ళిపోయిన సేవకులందరూ చెడ్డగా ప్రచారం చేస్తున్నారు టిల్ నౌ. నేను అదే మాట చెప్తాను, అయ్యా ఆయన చేస్తున్న పరిచర్య ఇప్పుడు వర్తమానంలో కాదు, సంఘ శాఖల మధ్య సంఘ సేవకులతో మాట్లాడుతున్నాడని చెప్తాను. ఎందుకంటే అనేక ప్రాంతాల ప్రియులారా అది ఒక దినాన్ని తప్పగా ఫలిస్తుంది, తప్పగా అది ఫలిస్తుంది ప్రియులారా. అది ఎస్, కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలతో నలిగిపోయి ఇరిగిపోయి వాళ్ళని ప్రేమించి వీళ్ళని ప్రేమించి ఖరీదైన వసతులు ఇచ్చి భోజనాలు పెట్టి బాధపడే కన్నా తెలియని అమాయకులు, క్రొత్త వారు, వాక్యం ఎరగని వారు, జీవం అంటే తెలియని వారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. అద్భుతం కదా అది. ఎస్, రియల్లీ ఐఎమ్ హ్యాట్స్ అప్ టు హిమ్. ఎందుకంటే ప్రియులారా పొగిడేది కాదు, అది నాలో ఉన్న ఆర్తనాదం, అది నాలో ఉన్న రోషం ప్రియులారా. అది ఎందుకంటే నేను ఎప్పుడు ప్రారంభంలో పాస్ కదా చెప్పాను, అయ్యా ఇక్కడితో కాదు మన బోధ, ప్రతి జిల్లాకి వెళ్ళాలి, ప్రతి జిల్లాలో తిరగాలి మనం అని చెప్పేవాడు నేను. ఇట్ ఈస్ నౌ సక్సెస్ఫుల్. ఎందుకంటే ప్రేమగా అందరినీ పిలుచుకుని వాళ్ళకి మర్యాదలు చేసి మంచి మంచి భోజనాలు పెట్టి మళ్ళీ వాళ్ళ వెనకాల తిట్లు తిని, అవునా, ఇదంతా అవసరం. అది చెప్తున్నా పెద్ద పెద్ద. జోసెఫ్ గారి పరిచర్య మారిపోయింది సార్. జోసెఫ్ గారి పరిచర్య మారిపోయింది. ఇప్పుడు పరిమిత గల మనుషుల మధ్య కాదు, పరిమితం లేని మనుషుల దగ్గరికి వెళ్ళి, అంటే సంఘ శాఖలు ఉన్న సేవకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటము చాలా కష్టమైన విషయం తెలుసా. ఒక వ్యక్తిని వాక్యంతో ఒప్పించాలి అంటే దానికి ఛాలెంజింగ్ స్పిరిట్ ఉండాలి.
రోషము కలిగిన దేవుని ఆత్మ ఉంటేనే తప్ప ఆ పని ఎవ్వరూ చేయలేరు పిల్లారా. చూసారు, ఇంకొక చక్కని మాట అన్నారు, మనకు తెలిసిన దాన్ని ఇతరులతో పంచుకోవాలి. చాలామంది పక్కింటోడికి తేలనివ్వరు, ఇది క్రైస్తవుడని. చాలామంది పక్కింటోడికి తేలనివ్వరు. మాబునార్లు ఏమడుగుతారు తెలుసా నన్ను, సార్ మీరు ఇంకెక్కడే ఉన్నారా? నేను బ్రతికే ఉన్నాను కదా అంటాను నేను. అంటే మీ సంఘం వెళ్ళిపోయింది కదా? ఎస్ వెళ్ళిపోయింది. నేను ఎక్కడుంటే అక్కడ నా సంఘం అన్నాను నేను. వింటున్నారు మాట? నేను ఎక్కడుంటే అక్కడ నా సంఘం. ఎన్నడూ సిగ్గుపడలేదు, తల ఉంచుకున్నాను, బాధపడ్డాను, భయపడ్డాను, అయినా ఎన్నడూ వెనక్కి తిరిగి చూడలేదు ప్రియులారా. ఎన్నడూ. ఎందుకంటే మనం ఓడిపోయిన సైనికులం కాదు, విజయం కొరకు ఎల్లప్పుడూ పోరాటం చేసే శరీరం ప్రియులారా ఇది. దీనికి అలసట ఉండదు, మత్తు ఉండదు, ఆకలి ఉండదు ప్రియులారా. ఆమేన్. అందుకని నేను ఎప్పుడు కోరుకుంటాను, ఈ యుద్ధ భూమిలో మన దేహం ముక్కలైనా కానీ రోషంతో మనం లేచి పరిగెట్టాలంతే. నా భార్యతో ఎప్పుడు ఒకే ఒక మాట చెప్తాను నేను. ఆ మాట ఎలా వచ్చిందంటే, నాకు డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క లైఫ్ హిస్టరీ నేను చదువుతున్నప్పుడు ఆయన పుస్తకం చదివినప్పుడు నాకు కలిగిన అనుభూతిని అన్నాను. ఎందుకంటే డేవిడ్ లివింగ్స్టన్ గారు ఒక చోట అన్నారు, కుమార్తె ఒక చోట చనిపోయింది, భార్య ఒక చోట చనిపోయింది, ఉత్తరం కబురు రావాలంటే 3 నెలలు పడుతుంది అక్కడికి. ఆ పరిస్థితుల్లో నిజంగా సేవకుడు సేవ చేస్తున్నాడంటే నా హృదయం ముక్కలైపోయింది పిల్లారా. నేను ఎప్పుడు నా భార్యతో అంటాను, నేను ఎక్కడైనా చనిపోతే అక్కడే కప్పెట్టేయండి, కానీ నా కొరకు ఎవరు ఏడొద్దు, నా కొరకు ఎవరు రావద్దని చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే మనం ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తున్నాం ప్రియులారా. మనం అందరం కూడా ఒక దినాన్ని మార్పు చెంది దేవుని మహిమలో ప్రవేశించవలసిన వారు. ఆమేన్. ఆగక సాగిపోయే ఓ సేవకుడా, నిరంతరము నువ్వు దేవుని మహిమ కొరకు పోరాటం చేయి. రాజైన దేవుడిని నేను అభిషేకించి తన మహిమ నిమిత్తం తన స్థానములో ఉంచాడు. జీవజ్యోతి వలె వెలిగించబడు, అనేకులను వెలిగించు. లేచి నిలబడదాం పిల్లారా. ఈ సమయంలో మనమందరము కూడా పిల్లారా మరి రైట్ లేచి నిలబడదాం. ఒక చిన్న మాటను ప్రవక్త చెప్పింది, నేను చెప్పడం నాకు నా మైండ్లోకి వచ్చింది. మోషే గురించి తన కుమారుని ఇంటిని నిర్లక్ష్యం చేసి మోషే వెళ్ళిపోతున్న సందర్భంలో ప్రవక్త చెప్తాడు, చాలామంది సేవకులు పిలుపుందని చెప్పేసి ఆఫ్రికాకు అటు ఇటు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటూ, నీ ఇంటికి వచ్చే పాలవానికి తెలిసిందా దేవుని గురించి అన్నాడు. నీ ఇంటికి వచ్చి పేపర్ వేసేవానికి తెలిసిందా దేవుని గురించి అంటాడు. వాళ్ళని నువ్వు నిర్లక్ష్యం చేసి ఆఫ్రికాకి వెళ్తున్నావు అంటాడు. సో మనకు అందుబాటులో ఉన్న దగ్గర ఉన్న ప్రతి ఒక్కరితో మనం పంచుకోవాలి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పిల్లల మరి సమయంలో మనం అందరూ నిలిచింటుండగా, జాలిగల దైవమా యేసయ్యా, ఆమేన్, మనసారా స్తుతింతున్ స్తోత్రింతున్, ఆమేన్, జాలిగల గ్లోరీ దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతున్ స్తోత్రింతున్, ఆమేన్, ఆమేన్. దేవుడు గ్లోరీ సర్వశక్తుడు, నీవు దేవుడు ఆమేన్, సర్వశక్తుడు, నీ జాలికి గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా, నీ ప్రేమకు కొలతలు లేవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. గ్లోరీ
హల్లెలూయా హల్లెలూయా. మనమందరం